విద్యావేత్త పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు నెల్లూరు యువత మద్దతు తెలపాలని డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అలాంటివి జరగడం మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ చేస్తున్న దీక్ష ఇప్పటికీ 17 రోజులు గడిచిందని పేర్కొన్నారు. ఆయనకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. కానీ దీని తీవ్రత ఎవరికి పెద్దగా తెలియదు. ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ మీట్ పిలిచేదానికి కారణం సోనం వాంగ్చుక్ గారు. సో అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు అనేది మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే 3 Idiots అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో రోల్. సో ఆయన ఇన్స్పిరేషన్తో తీసింది. సో ఆయన స్పెషాలిటీ ఏంటంటే సారు బట్టి కొట్టి కోచింగ్ సెంటర్లలో బట్టీలు కొట్టేసి ఆ చదువు సిస్టమ్కి హీఈస్ అగెయిన్స్ట్. ఆయన ఎడ్యుకేషనల్ సిస్టము, ఆయన ఎడ్యుకేషనల్ ఐడియాలజీ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఒక ఇన్నోవేటివ్గా. సో ప్రతి చదువుకి సపోజింగ్ వాళ్ళు ఈరోజు చదువుకున్న దాంట్లో ఏమి ఇన్నోవేటివ్గా ఫ్యూచర్కి ఏం పనికొస్తుంది, సమాజానికి ఏం పనికొస్తుంది అనే విధంగా మాత్రమే ఆయన స్టూడెంట్స్ని నేర్పిస్తారు, చదువు చెప్పిస్తారు. సో ఆయన స్కూల్ని సెక్మాల్ స్కూల్ అని హిమాలయన్ ఏరియాస్లో ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తి ఆయన ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆయన అంటే మన పర్యావరణ గురించి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చున్నారంటే భూకర్తాళ్ అంటే ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు కూర్చున్నారంటే ఆయన నీట్ ఎగ్జామ్ సో అవి లీక్ అయ్యి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడితే సో జవాబుదారీతనం అనేది 1% కూడా కనిపించలేదు. సో ఒకవేళ అట్లా నీట్ ఎగ్జాము ఇట్లా అయినప్పుడు అది బాధపడుతున్నట్టు కానీ గవర్నమెంటు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు దానికి బాధ్యులైన వాళ్ళని పట్టుకున్నో లేక వాళ్ళని సస్పెండ్ ఎనీథింగ్ వాళ్ళు చేస్తున్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏదన్నా దాని గురించి వర్క్ చేస్తున్నారా అంటే అది జరగడం అనేది తప్పే కావచ్చు. బట్ అయినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా జరగచ్చు తప్పులు. తప్పు జరగడం ఒక తప్పు అయితే ఆ తప్పును గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్. సపోజింగ్ ఒక తప్పు జరిగినప్పుడు అరే ఈ తప్పు జరిగింది అంటే రెండోసారి జరగకుండా చూస్తారు. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి, జరుగుతుంటాయి తప్పులు అనే వాళ్ళకి ఎక్స్క్యూజే లేదు. సో ఇప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి రెండోసారి ఎగ్జామ్ ఇచ్చారు. వాళ్ళ మనసులో అంత చిన్ని పిల్లల మనసులో ఇది ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఈసారన్నా కరెక్ట్గా ఉందా లీక్ అయిందా అనే భయంతో ఇచ్చినారు. సో నీట్ ఎగ్జామ్ స్ట్రెస్కి తట్టుకోలేక కొంతమంది ఈ ఎగ్జామ్లో ఐ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అనుకొని ఇది లేకపోతే లైఫ్ అండ్ డెత్ అని చేసేవాళ్ళు ఉంటారు. నేను యాజ్ ఏ స్టూడెంట్ నేను డాక్టర్ అయ్యేటప్పుడు కూడా సో నేను ఇప్పుడు చదివేటప్పుడు నాకు ఈసారి సీటు వస్తే లైఫ్ అండ్ డెత్, ఈసారి నేను సీట్ తెచ్చుకోలేకపోతే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, ఐఎమ్ నో మోర్ అన్నంత దీక్షతో మేము చదువుతున్నాము. నేను గబుక్కని నేను ముందుకు దూకినట్టు హైకమాండ్ వాళ్ళు దూకడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ నాకు చదువు విలువ తెలుసు కాబట్టి ఎవరు చేసినా సపోర్ట్ చేసేదానికి నేను ముందు వస్తాను. సో ఇప్పుడు నేను న్యూట్రల్గానే చేస్తున్నాను. అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చేయొచ్చు. బట్ న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరికి ఎట్లా సపోర్ట్ చేయాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఈ ఉద్యమాన్ని మరింకేమన్నా ఇంక్రీజ్ చేయడమా, నేను కూడా ఏదన్నా ఒక 1 day పెట్టడం అనేది ఇప్పటికీ ప్రస్తుతానికి నేను డిసైడ్ అవ్వలేదు. 17 days అయ్యి ఇంకా నేను అప్పుడు అనుకున్నప్పుడు ఒక 1 or 2 daysకి గవర్నమెంట్ ఏదో చేస్తాంలే అని చెప్పి
అసలు అంత అడమెంట్గా ఉన్నారు. ఆయనేమో అంతే అడమెంట్గా పర్వాలేదు నేను చనిపోయేదానికి సిద్ధపడే నేను దిగాను, వీళ్ళ సంగతి నాకు తెలిసే సిద్ధపడి దిగాను అంటున్నాడు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అందుకని నా వంతుగా నేను గిల్ట్లోకి వెళ్ళిపోకుండా నా వంతుగా నేను ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాను. ముందు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది వి విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్. పోతే పోతుంటాయి, దానికి ఏం చేస్తాము, డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్నస్. ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్దీ బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటివి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి, సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సార్ సోనం వాంగ్చుక్ గారు చెప్పేది, జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవలసిందే, అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు డై. నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన దానికి ముందుకు వచ్చారు. నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్టు ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈస్ రియలీ బ్యాడ్. మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ను పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే ఉత్తి సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. సో అందుకని ఈజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. సిజేపీ పొలిటికల్ పార్టీ అసోసియేటెడ్ అయితే వాళ్ళు కూడా కావచ్చు, ఈజ్ నాట్ ఏ యాక్టివ్ పొలిటీషియన్. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, అందరూ స్టూడెంట్స్ మీ సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి సోనం వాంగ్చుక్కి సార్కి ప్రొటెస్ట్కి సపోర్ట్ తెలియజేయండి.